బయట దేశంలో ఎలాంటి కష్టాలుంటాయో ఈరోజు నా తరపున 2 మాటల్లో చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎవరైనా జాబ్ కోసం బయట దేశానికి వెళ్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నా అభిప్రాయం అండి. ఇంతకీ ఏంటి అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం. అది చిన్న విషయం కాదండి. అది ఫేస్ చేస్తేనే తెలుస్తది ఎవరికైనా. మనకు అన్నింటికంటే ముఖ్యం ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి దూరంగా ఉండడం అనేది అస్సలు మామూలు కాదనమాట. చాలా పెద్ద మెంటల్‌గా వీక్ అయిపోవడం అలా ఉంటుంది. బెంగ పెట్టుకోవడం ఇంటి మీద, అమ్మ మీద, నాన్న మీద అలా ఉంటుందనమాట. చిన్నప్పటి నుండి పుట్టి, పెరిగి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మన ఊరు ఇదంతా వదిలేసి ఒకేసారి ఒక కొత్త తెలియని వింత ప్రపంచానికెళ్తే ఎలా ఉంటుందో సడెన్‌గా మనం అలాంటి ఫీల్ వస్తుందనమాట. సో, అది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇక్కడ 24 అవర్స్ ఆన్ డ్యూటీ లాగే ఉంటుందండి. చాలా వరకైతే ఇలాగే ఉంటుంది. మనకి ఇండియాలో లాగా సండే రెస్ట్ అని, వీకెండ్స్ అని, ఫెస్టివల్స్, పార్టీస్, ఫంక్షన్స్ అలా ఏముండదు. ఇక్కడ అస్సలు రెస్ట్ అనేది ఉండదు. ఆఫీస్ అయిపోయి రూమ్‌కొచ్చిన తర్వాత కూడా మధ్యలో ఏ టైంలో కాల్ వచ్చినా కూడా కంపల్సరీ మళ్ళీ పనికెళ్ళాల్సే ఉంటుంది. అంతేగాని మనకి ఇండియాలో సండే కదా! ఈరోజు ఫెస్టివల్ కదా! అని అలా అస్సలేముండదు. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ ఫుడ్ అండి. మన ఇండియాలో ఏది తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. కానీ బయట దేశంలో ఏది తిన్నా ఆ రుచి ఇక్కడ ఉండదు. ఇండియాలో ఎల్లిపాయ కారంకున్న రుచి బయట దేశంలో బిర్యానీకి ఉండదు. సింపుల్‌గా ఇలా చెప్పొచ్చు అర్థం కావాలంటే. ఇది నాకైతే పర్సనల్‌గా బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అండి. ఫుడ్ అస్సలు బావుండదు. అండ్ నెక్స్ట్ హెల్త్ అండి. హెల్త్ సిక్ అయితే అసలు మామూలుగా ఉండదు. మనం చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ప్లేస్‌కి, ఆ వాతావరణం, ఆ ప్లేస్ అదంతా వేరుంటది. సడెన్‌గా మనం ఏ అమెరికాకో, ఆఫ్రికాకో వేరే ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా ఖచ్చితంగా హెల్త్ సిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొందరు తొందరగా హెల్త్ సిక్ అవుతారు. కొందరు లేట్‌గా. బట్ కంపల్సరీ హెల్త్ సిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ అండి. ఇది కంపల్సరీ ఎప్పుడూ మన మైండ్‌లో పెట్టుకోవాల్సిందే. ఏంటి అంటే మనం ఇండియాలో జాబ్ వదిలేసి బయట ఏ దేశానికి జాబ్ కోసం వెళ్ళినా అక్కడ మాత్రం జాబ్ గ్యారంటీ అస్సలుండదండి. మనకి ఇండియాలో అయితే పర్మనెంట్ జాబ్, కాంట్రాక్ట్ బేసిక్ అని ఇలా ఉంటుంది. బట్ బయట దేశంలో అలా ఉండదు. వాళ్ళు ఎప్పుడు జాబ్‌లో నుండి తీసేస్తారో ఎవరికీ తెలీదు. కొందరు చెప్పి తీసేస్తారు. కొందరు సింపుల్‌గా చెప్పకుండానే తీసేస్తారు. సో, ఎప్పుడు ఏం జరిగినా రెడీ టు మూవ్. నేను ఫేస్ చేయగలను. నేను వెళ్ళిపోతాను అనే మైండ్‌లో ఒకటి పెట్టుకోవాలి. రెడీగా ఉన్నాను అని మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, నేను చెప్పాలనుకున్నదైతే ఇదండి. బయట దేశంలో అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా నేను దగ్గరుండి ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్. నేను ఆఫ్రికా వచ్చి 3 ఇయర్స్ అయింది. నేనిక్కడ స్వయంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నాకీరోజు మీకు ఈ 2 మాటలు చెప్పాలి అని అనిపించింది. సో, ఈ వీడియోకైతే ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ రావని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.